హాయ్ హలో ఎవ్రీవన్. నిన్న సాటర్డే కదండి, మేమైతే డీమార్ట్కి వెళ్తూ వస్తూ ఉంటే ఇంకా మా పాప గాన అక్కడికి దీనికి వచ్చే పేరేసంద్రం దారిలో ఇది ఉందండి, వెళ్దాం అన్నారు. బర్గర్ తినడానికి ప్లేస్ అయితే బాగుంది. చూడ్డానికి మాకు కూడా ఎంతో బాగా ఇష్టమైంది. నేనైతే ఫస్టే వెళ్ళానండి, ఇది 2 times మళ్ళీ వెళ్తున్నాను. మా ఫ్రెండ్కి అయితే బర్గర్ ఇష్టం లేదంట, తనకి చికెన్ అలాంటిది కావాలంటే, ఇంకా పిల్లలు ఒకటే బర్గర్ తిందామంట అంటే మా పాప వయసు బర్గర్ అయితే తీయించానండి. ఇంకా అలాగే అదంతా బాగుంది, చూడ్డానికి బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. ఇప్పుడైతే బర్గర్ తినడానికి వెళ్ళిపోతున్నారు మా పిల్లలు. ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నారో మా పాప, మా అల్లుడు అంటే నీ మనిషి, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. తనేమో నన్ను అత్త అని పిలుస్తాడు. చూడండి, ఇదంతా బాగుంటుంది, బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి. చూడ్డానికైతే వండర్ఫుల్, కానీ అమౌంట్ కూడా అలాగే ఉంటుంది. బర్గర్ అయితే రెడీ అయిపోయింది, వచ్చేసింది, తింటూ ఉన్నారు. చూడండి, బాగుందంట. మా అల్లునికైతే, మా పాప అయితే తింటూ ఉంది. ఇదైతే పిజ్జా, మళ్ళీ పిజ్జా ఆర్డర్ ఇచ్చాము, పిజ్జా కూడా తిన్నారు. ఇంకా నేనైతే హెల్త్ బాగాలేదని నేనేం తినలేదు, కొంచెం తిన్నాను అంతే పిజ్జా. ఇంకా మా పాప, మా ఫ్రెండ్ వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేశామండి. నిన్నైతే బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. నేనైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాను. ఇంకా మా పాప వాళ్ళు అయితే అక్కడ ప్లేస్ ఉంది ఆడడానికి కూడా, అక్కడ ఆడుకున్నారు. చూడ్డానికి అయితే బాగుంది చూసేకి. పిల్లలు ఆడుకునేకి కూడా కాసేపు అలా బాగా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నారు. వాళ్ళకైతే బాగా నచ్చింది. హాలిడే కదా, నిన్న ఎక్కడికి తొడుకోపోరు అంటూ ఉంటారు. అలా బయటికి వెళ్ళారంటే ఏదో ఒకటి చూడాలని అనిపిస్తుంది మా వయసుకి గన. అందుకే వాళ్ళు అడిగారని మేము వెళ్ళాము. చూడండి, ఎంత ఎంజాయ్మెంట్గా, ఎంత ఎగ్జైట్గా ఆడుకుంటున్నారు. ఈ వయసులో ఆడుకుంటే ఇంకెప్పుడు ఆడతారండి వాళ్ళ పిల్లలు. అందువల్ల అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటాము. బాగా ఆడారండి నన్నైతే వాళ్ళు. మా పాప అయితే బర్గర్ తినాలని ఒకటే ఆటం చేసింది. దాంతోపాటు మా సాయి అన్న ఏం చేశాడంటే, నేను బర్గర్ ఆర్డర్ ఇస్తే తను పిజ్జా ఆర్డర్ ఇచ్చాడు. సరిపోయాం ఇద్దరు అని ఇంకా లాస్ట్ ఫైనల్ తినేసి ఆడుకొని కాసేపు ఉండి వచ్చేసాం. చూడండి, ఎంత లైటింగ్స్ అంతా భలే ఉంటుంది. అంటే 8 times కదా, ఈవినింగ్ వెళ్ళాము. భలే ఉంది లైటింగ్స్ అంతా, చూడ్డానికి బాగుంది పేరేసంద్రం దగ్గర. మీరు కూడా వెళ్ళండి చిన్నపిల్లలతో పాటు, చూసి ఎంజాయ్ చేయండి. తన సంతోషానికి ఆనందం లేదు. మా పాప ఎగిరి గంతేస్తుంది, అలా ఆడాలి, ఇలా తిరగాలి అని. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.